పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బైరెడ్డి రామరెడ్డి, మాజీ ఎంపీపీ శ్రవంతి మోహన్ రావుల ఆధ్వర్యంలో బీసీ బంద్ను ప్రశాంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ బంద్కు అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు మద్దతు తెలుపుతున్నామని ప్రకటించడం విడ్డూరంగా ఉందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని సమన్వయంతో అమలు చేయాల్సిన బీసీ రిజర్వేషన్ను కాలయాపన చేస్తూ పబ్బం గడుపుతున్నాయని ఎద్దేవా చేశారు. బంద్కు సంపూర్ణ మద్దతు తెలిపిన వ్యాపార వాణిజ్య సముదాయాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం బంద్. జై బీసీ, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత, జై బీసీ, జై బీసీ, బీసీ ఐక్యత. ఓసీ జేఏసీ మరి బీసీ సంఘాలందరూ ఓసీ జేఏసీ ఏర్పడి మరి పెద్ద ఎత్తున రాష్ట్రమంతా పిలిపించినందుకు మరి బీసీ సంఘాలందరికీ మరి ఆ పార్టీ బీసీ సంఘాలకు మద్దతు ఇచ్చిన మరి వివిధ రాజకీయ పార్టీలైన మరి టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ పార్టీ, ఇంకా అన్ని పార్టీలకు మద్దతు ఇచ్చినందుకు నిజంగా మరి ఈ బీసీ సంఘాలందరి తరఫున కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ బీసీ సంఘాల తరఫున మరి ఈరోజు మరి ఇంత పెద్ద ఎత్తున బంద్కి సహకరించిన మరి ఎలిగేడు మండల వివిధ పక్షాలకు, మరి సబ్బండ వర్ణాలకు, మరి అలాగే మరి ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఈరోజు మరొక ప్రత్యేకమైన సందర్భం. రాజకీయంగానే కాకుండా విద్య, ఉద్యోగం, మరి అలాగే విద్య, ఉపాధి, ఉద్యోగ, రాజకీయం మూడిట్లా కూడా వాళ్ళకు బీసీలకు సమాన హక్కు కల్పించాలి. మరి వాళ్ళకు కావాల్సిన నిజమైన వాటా వాళ్ళ పరిరక్షణలో భాగంగా వాళ్ళకు కావాల్సిందే. దానికి మరి అన్ని పక్షాలు మరి నిజంగా మేము సిద్ధమే అంటున్నాయి. ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాం. మరి ఎందుకంటే అందరూ మేమున్నాం బీసీలకు అంటున్నాం, కానీ మరి దొంగ ఎవరు అనేది తెలియని పరిస్థితి. మరి న్యాయ వ్యవస్థన మరి ఇక్కడ రాజకీయ పక్షాలు అనేది కూడా మరి ప్రజలు గుర్తించాలి. ఈరోజు మరి రాజ్యాంగబద్ధంగా మరి ఏర్పడినప్పుడే, పార్లమెంట్లో చట్టం చేయబడ్డప్పుడే ఈ రిజర్వేషన్ అమలవుతుంది. తప్పితే మరి అంతసేపు ఇంతైనా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మరి మోసం చేసినట్టే అవుతుంది, ప్రజలను మోసం చేసినట్టే, మరి ఇక్కడ సబ్బండ వర్ణాలందరినీ కూడా బీసీలను మోసం చేసినట్టు అవుతుంది. దాన్ని ఇప్పటికైనా రాజకీయంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, మేమైనా సంపూర్ణంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున వారికి బీసీలకు అన్ని విధాలు కూడా మద్దతు ఇచ్చి రాజకీయంగా కూడా ప్రత్యేకంగా రిజర్వేషన్లు ప్రతి సంక్షేమంలో కానీ మరి ఎందుకంటే బీసీ సంఘాలన్నిటికీ కూడా రిజర్వేషన్ కల్పించాలని ప్రత్యేకంగా కోరిన పార్టీ. మరి అలాగే కూడా కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా తప్పకుండా వాళ్ళను మోసం చేయడం కాకుండా బీసీలను సమాన ప్రతిపాదన వారికి కావాల్సిన రాజ్యాంగం ప్రకారం 42 కల్పించాల్సిందే. కల్పించకపోతే ప్రజలే మరి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మరి ప్రజలే తీర్పిస్తారు. దానికి అందరూ కూడా మద్దతు ఇచ్చినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. జై బీసీ. ఈరోజు పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి నియోజకవర్గం ఎలిగేడు మండలం నుండి గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, అలాగే మా పెద్దపల్లి ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మన యొక్క రాష్ట్రంలో ఏదైతే బీసీలు గతం నుండి 42% కావాలని ఏదైతే డిమాండ్ చేస్తూ మన చట్టసభల్లో కానీ, జీవోలు కానీ జారీ చేయాలనేటువంటిది ఆ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ జీవోల ప్రకారం కాకుండా చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా కావాలన్నటువంటి డిమాండ్ మీద ఈరోజు మా ఎలిగేడు మండలం నుండి, అలాగే పెద్దపల్లి జిల్లా నియోజకవర్గం నుండి ఈరోజు బీసీలంతా ఏకమై ఐక్యతతో బంద్ పిలుపునిస్తూ దానికి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మద్దతు తెలుపుతూ బీసీలను రాజ్యాంగబద్ధంగా రాబోయే రోజుల్లో పూర్తిగా రాజ్యాంగబద్ధంగా ఉండే విధంగా బీసీలకు న్యాయం చేయాలని ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో బీసీలకు మా బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందని ఈ సందర్భంగా తెలుపుతూ జై బీసీ, జై తెలంగాణ.